సో ఇక్కడ ముందుగా ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్ అనే ఒక వార్త చూస్తున్నాం. సో ధరణి ప్లేస్లో భూభారతి అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చింది కొత్త సర్కార్, కాంగ్రెస్ సర్కార్. అయితే ఇక భూభారతి సర్వరోగ నివారణ ఇక ధరణిని బంగాళాఖాతంలో కలిపేసినామని చెప్పేసి అయితే మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు. మరి చెప్పిన విధంగా భూభారతిని అక్కడక్కడ ఒక 4 జిల్లాలలో పైలట్ ప్రాజెక్టు కూడా మొదలుపెట్టారు. మిగతా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జాగాలలో కూడా అక్కడక్కడ ఇప్పుడు జూన్ 2 నుంచి ఈ రెవెన్యూ సదస్సులు కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా రాష్ట్ర సర్కార్ భావిస్తుంది. దాంతోపాటే ధరణిలో జరిగినటువంటి లోపాలు, ధరణిలో జరిగినటువంటి అవినీతి, ఆర్థిక అండ్ లావాదేవీలకు సంబంధించిన అవినీతి జరిగింది, చాలా అక్రమంగా జరిగినాయి చాలా వరకు కూడా ఈ ట్రాన్సాక్షన్స్ అనేటివి. దాని మీద ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తామని చెప్పేసి వీళ్ళు అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నారు. అయితే దానికి అనుగుణంగా అయితే ఈ ఫోరెన్సిక్ ఆడిట్కి ఇప్పుడు ఇన్ని రోజులకు ఒక తవ్వుబడ్డట్టు కనబడుతోంది. ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తారట. కేరళ ప్రభుత్వ ఏజెన్సీకి బాధ్యతలు. సో కేరళ ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఏజెన్సీకి బాధ్యతలు అప్పచెప్పారు. నేడో రేపో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు, ధరణితో విలువైన భూముల రికార్డులు తారుమారయ్యాయని ఆరోపణలు. సో ధరణితోటి విలువైన భూముల యొక్క రికార్డులు కింద మీద అయినాయి కాబట్టి ఆ ఆరోపణలతో నేపథ్యంలో దీనికి కేరళ ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఏజెన్సీకి ఫోరెన్సిక్ ఆడిట్ అంటే ఇక ఆపరేషన్ అన్నట్టుగా ఆపరేషన్ సింధూర్ లెక్క ఏడికాడికి ధరణిలో ఏం జరిగింది, ఎవరు చేసిరు, దీన్ని ఏ టైంలో జరిగింది, అర్ధరాత్రి జరిగిందా, అపరాత్రి జరిగిందా, తహసీల్దార్ స్థాయిలో జరిగిందా, ఆర్ఐ స్థాయిలో జరిగిందా, ఏ జిల్లా కలెక్టర్ చేసిండు, ఏ ఆర్డీఓ చేసిండు, ఎవరిది తప్పు అనేది మొత్తం డేటా బయట తీస్తున్నట్టు. ఇదిగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 15,000 ఎకరాల సర్కారు భూములు మాయం, అటవీ, దేవాదాయ, వక్ఫ్ భూములు 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు భూ లావాదేవీలపై శాస్త్రీయ విచారణ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ కనబడుతోంది. ఒకసారి దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. ఇగో ధరణి పోర్టల్లో విలువైన భూములు రికార్డు తారుమారయ్యాయని, పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని వచ్చిన ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫోరెన్సిక్ ఆడిట్కు సిద్ధమైంది. కేరళ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ ఏజెన్సీకి ఆడిట్ బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి 1-2 రోజుల్లోనే ఉత్తర్వులు కూడా రానున్నాయి. 2024 డిసెంబర్ నుంచి డిసెంబర్ 20న, సో 2024 డిసెంబర్ 20న సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ ధరణి పోర్టల్లో నిర్వహణ లోపాలను, టెండర్ల కేటాయింపులు జరిగిన అవకతవకలు ప్రస్తావించారు. భూ రికార్డుల్లో అక్రమాలు జరిగాయా లేదా అని తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని, నివేదికల ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆసక్తి ఉన్న ఏజెన్సీల నుంచి ప్రతిపాదనలు స్వీకరించింది. దేశీయ సంస్థలతో పాటు విదేశీ సంస్థలు దీనికి అంటే ఒక రకంగా దాన్ని ఏమంటారు ప్రతిపాదనలు స్వీకరించింది. దేశీయ సంస్థలతో పాటు విదేశీ సంస్థలు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణకు ముందుకు వచ్చాయి. దేశీయంగా 4 సంస్థలు ఆసక్తి చూపగా కేరళకు చెందిన ప్రభుత్వ ఏజెన్సీ కేరళకు సంబంధించిన ప్రభుత్వ ఏజెన్సీ దీని యొక్క ఆడిట్కి సంబంధించిన దీన్ని దక్కించుకున్నట్టుగా తెలుస్తుంది మనకు. ఓకే, ఇది ఏందా పేపర్ ఇట్లయితుంది. ఇక్కడ క్లియర్గా అనిపిస్తుంది, చూస్తావు. సో ప్రతిపాదనలు స్వీకరించి దేశీయ సంస్థలతో పాటు విదేశీ సంస్థలు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణకు ముందుకొచ్చాయి. దేశీయంగా 4 సంస్థలు ఆసక్తి చూపగా కేరళకు చెందిన ప్రభుత్వ ఏజెన్సీ వైపే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపింది. గతంలో టెర్రాసిన్నే విదేశీ సంస్థ ధరణి పోర్టల్ నిర్వహణ చేపట్టడంపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో స్వదేశీ సంస్థకి ఆడిట్ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించిన ప్రభుత్వం సో ఈ ధరణిని గతంలో టెర్రాసిన్ అనే కంపెనీ నిర్వహించింది. ఇట్లాగే విదేశీ కంపెనీలతో తలకాయ నొప్పేందుకు స్వదేశీ కంపెనీలకి ఈ బాధ్యత అప్పచెప్పుదామని చెప్పేసి కూడా ఆలోచించి కేరళ ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఏజెన్సీకి అప్పచెప్తున్నట. ధరణి పోర్టల్ నిర్వహణ విదేశీ సంస్థకు అప్పగించడం వల్ల భూ యజమానుల గోప్యతకు భంగం వాటిల్లిందనే విమర్శలు వెలువెత్తాయి. కొంతమంది అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు అనధికారికంగా పోర్టల్ను యాక్సెస్ చేసి భూ రికార్డులను మార్చినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే సుమారు 15,000 ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను ధరణి పోర్టల్ ద్వారా ఆక్రమించారని ప్రభుత్వం వెల్లడించింది. ఈ భూముల విలువ 1,00,000 కోట్లకు పైనట. 1,00,000 కోట్లకు పైగా విలువైన భూముల అవకతవకలు జరిగినాయి ధరణి వల్ల. సో విదేశీ కంపెనీకి అప్పడం వల్ల అర్ధరాత్రి చూసినా అపరాత్రి చూసినా ఎంఆర్ఓ ఆఫీసులో లైట్లు వెలుగుతూనే ఉంటాయి. 8, 9, 10, 12 అయినా ఇదేం దుకాణం అబ్బా కేసీఆర్ సర్కార్ వచ్చినాక తెలంగాణ పొద్దునాక పనిచేస్తున్నారు రాబోయే అధికారులు అనుకునేటోళ్ళం కదా. దాని వెనకాల దుకాణంకి ఇది విదేశీ కంపెనీ అవ్వడం వల్ల విదేశీ టైమింగ్స్ ప్రకారం అది ఎప్పుడు పడితే అప్పుడు లాగిన్ అయింది. ఇష్టం వచ్చినట్టు ఇవ్వడానికి ఎప్పుడు పడితే అప్పుడు లాగిన్ అయింది, పనులు చేసుకున్నారు.
పోర్టల్లో అనేక లోపాలు ఉన్నట్లు ఐటీ నిపుణులు గుర్తించారు. దీంతో ప్రభుత్వ ధరణి పోర్టల్ రద్దు చేసి ఆ స్థానంలో భూభారతి పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. లక్షల ఎకరాల రికార్డులు తారుమారు అయినాయి. ఎట్లా 2014 నుంచి 2023 మధ్య కాలంలో అటవీ భూములు, దేవాదాయ, వక్ఫ్, భూదాన్ భూములకు సంబంధించి 1,00,000 ఎకరాల రికార్డులు తారుమారు అయ్యాయని ప్రభుత్వం చెబుతోంది. ఇందుకు సంబంధించి ఆయా విభాగాల వద్ద ఉన్న రికార్డుల ద్వారా ప్రకారం 2014 ముందు నుండి ఉన్న భూముల వివరాలు 2023 తర్వాత భూముల వివరాలు పొంతన లేకుండా పోయిందని ప్రభుత్వ వాదన. సో అంతకంటే 2014 ముందు ఉన్నటువంటి భూములకు తర్వాత వచ్చినటువంటి భూములకు పొంతన లేకుండా పోయింది. మరి ఇదంతా ఈ కాకిలెక్కలేంది, ఈ భూములన్నీ ఏడికి పోయినాయి అని చెప్పేసి అయితే కాంగ్రెస్ ఆరోపిస్తుంది. సో ఎన్ని ఎకరాల జాబితా నుంచి తొలగించారనే వివరాలను బయట పెడతామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ ఏడాది పాలన విజయోత్సవాల సందర్భంగా స్పష్టం చేశారు. తెలంగాణలో 2017 సెప్టెంబర్ నుంచి 2018 జనవరి వరకు భూ రికార్డుల నవీకరణ జరిగింది. 2017 సెప్టెంబర్ నుంచి 2018 జనవరి వరకు భూ రికార్డుల నవీకరణ అంటే అప్డేషన్ చేసిరు. ఆ సమయంలో అటవీ శాఖ లెక్కల ప్రకారం 66.67 లక్షల ఎకరాల అటవీ భూమి ఉండాల్సి ఉంటే, సో ఆ టైంకి వీళ్ళు అప్డేట్ చేయాల్సిన భూమి 66.67 లక్షల అటవీ భూమి ఉండేనట. ఆ టైంకి లెక్కల్లో 43.93 లక్షల ఎకరాలే ఉన్నట్లు తేలింది. మరి ఇంకా దాదాపు 14 ఎకరాలు ఏడిపోయినాయి. 14 లక్షల ఎకరాలు 22.74 లక్షల ఎకరాల భూములను మాయమయ్యాయని అటవీ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే విషయమై ఆనాటి ముఖ్యమంత్రికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఫిర్యాదు చేసింది. అటవీ సరిహద్దు వివాదాల కారణంగా 2.18 లక్షల ఎకరాలు అని చెబుతుండగా కేవలం 2.18 లక్షల ఎకరాల అభ్యంతరాల జాబితాలోకి వచ్చాయి. ఈ భూములపై సమగ్ర సర్వే చేయించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నిర్ణయించింది. 2018 జనవరి 1 నుంచి 31 తేదీ దాకా స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. జయశంకర్, భూపాలపల్లి, నాగర్ కర్నూలు, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో సర్వేయర్లతో కూడిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు వెళ్ళాయి. అయితే ప్రభుత్వం 2.18 లక్షల ఎకరాల వివాదాలు తేల్చి ఆయా భూములను సాగు చేసుకుంటున్న రైతులకు ఎలక్ట్రానిక్ టైటిల్ డీడ్ కమ్ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని రెవెన్యూ శాఖ చెబుతుండగా అటవీ శాఖ మాత్రం 22 లక్షల ఎకరాలు భూములను తమ శాఖ జాబితాలో చేర్చాలని కోరుతోంది. సర్వే అనంతరం పరిశీలించగా 42.53 లక్షల ఎకరాల అటవీ భూమి ఉన్నట్లు తేలింది. సో ఇట్లా దేవుడి భూములు కూడా మాయమైనవి. ఇది మీ అందరూ తెలిసిందే. ఇక ధరణి గురించి ఎప్పుడో పోతే అది ఒడిశ భాగవతం కాదు, ఒడిశ ముచ్చటే కాదు. ధరణిలో ఉన్న లోపాలు అన్నీ కాదు చెప్తున్నా కూడా కాదు. మన ఏడాది నుంచి మొత్తుకుంటున్నాం మొత్తం ధరణి. ఇగో తెలంగాణలో 12,000 దేవాలయాలు ఉండగా, వాస్తవానికి నిన్న ఒక వార్త కూడా చెప్పుకున్నాం. ఈ దేవాలయాల భూములు కర్ణాటక, యూపీ, ఆంధ్రప్రదేశ్లో చుట్టుపక్కల కొన్ని రాష్ట్రాలలో, దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలలో మన దేవాలయాలకు సంబంధించిన భూములు ఉండిపోయినాయి. ఆ భూములు ఎట్లా రికవరీ చేస్తారు? మరి వాటిని పట్టించుకునే ఆదాయం లేదు. 100 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇంత ఆదాయం వచ్చే విషయాలను కూడా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేవు. గత ప్రభుత్వం పట్టించుకోవాలి, ఈ ప్రభుత్వం పట్టించుకోవాలి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది కూడా మన ఆదాయ వనరే. రెవెన్యూ సంపద సృష్టి అంటే గిట్లా కూడా చేయొచ్చు. ఎట్లాగో వేరే రాష్ట్రాల్లో ఉన్న భూములని అక్కడ మన వాణిజ్యాన్ని పెంచుకోవడానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అట్లా చేయాలి. లేకపోతే భూములు తీసుకొచ్చి అమ్మేసి తెలంగాణ రాష్ట్రంలో ఇంకేదైనా ఆ భూములకు సంబంధించి ఆలయాల అభివృద్ధి కోసమైనా వాడాలి. భద్రాద్రి రామాలయము ఇట్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాలకు భూములు ఉన్నాయి వేరే రాష్ట్రాలలో. ఓకే, దేవాలయాలు ఉండగా గుడుల పేరిట 84,195 ఎకరాల భూమి ఉండేది. 2017-18 రికార్డుల నవీకరణ అనంతరం 10,000 ఎకరాలు తగ్గి అయిపోయాయి. వేల ఎకరాలు ఎట్లా తగ్గినాయి ధరణిలో నాకు అర్థమవుతలేదు. దేవుడే అమ్ముకుండా మరేమన్నా కష్టాలు వచ్చినాయని. 74,128.07 ఎకరాలుగా మిగిలింది. ధరణిలో ఎక్కించే సమయానికి 49,000 ఎకరాలకు చేరింది. సుమారు 25,000 ఎకరాల లెక్కలు తేలాల్సి ఉంది. రికార్డు నవీకరణ ముందు తెలంగాణలో 74,000 ఎకరాల వక్ఫ్ భూములు ఉండగా కేవలం 45,564 ఎకరాల భూమి మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. 28,436 ఎకరాల భూమి రికార్డుల నుంచి మాయమై పాస్ పుస్తకాలు ఎక్కి పట్టా భూమిగా మారిపోయిందని తేలింది. సుచిరా, లోపభూయిష్టంగా జరిగిన రికార్డుల నవీకరణలో అటవీ, వక్ఫ్, దేవాదాయ శాఖ భూములు శాతం పెరిగింది. రాష్ట్రంలో అసైన్డ్ భూములు 22.68 లక్షలు ఎకరాలు ఉండగా ఇవి కూడా మాయమైపోయాయి. రికార్డుల నవీకరణకు ముందు రాష్ట్రంలో మొత్తం పట్టా భూములు 1.30 కోట్ల ఎకరాలు ఉంటే 2020 అక్టోబర్ 23 నాటికి ఈ లెక్క 1.55 కోట్ల ఎకరాలకు చేరింది. పట్టా భూముల జాబితాలో ఏకంగా 25 లక్షల ఎకరాలు అదనంగా చేరాయి. సో
ఎకరాలు అదనంగా చేరాయి. ఈ 25 లక్షల ఎకరాల అటవీ భూముల లేక దేవాదాయ భూముల వక్కు భూముల అనేది తేలాల్సి ఉంది. అయినా రికార్డు నవీకరణ అనంతరం 2020 ధరణిలు పోర్టల్లోకి ఎక్కించారు రిజిస్ట్రేషన్లు. ఆ వెంటనే మ్యూటేషన్లు జరిగిపోయాయి. మరోవైపు భూదాన్ భూములు 1.60 లక్షల ఎకరాల రికార్డులు తారుమారయ్యాయి. ప్రస్తుతం CCLAలో ఓ అధికారి నియమించి చేపట్టి సర్వే నంబర్ల వారి భూదాన్ భూ వివరాలు అయితే సేకరిస్తారు. మొత్తంగా ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్ ఖచ్చితంగా జరగాల్సి ఉంది. లక్షల ఎకరాలు, వందల వేల ఎకరాలలో భూములు మాయమైపోయినాయి. 2014 ముందున్న భూములన్నీ ఏమైపోయినాయి? సో రాష్ట్ర విభజన జరిగిన భూములు అయితే ఎత్తుకపోలే కదా ఆంధ్రాలు.